నమస్తే, నేను ప్రియా. మైటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖలోని మానసిక వైద్యశాలను సందర్శించి అక్కడ పరిస్థితులను, సేవలను పరిశీలించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి రోగులకు మెరుగైన సేవలు అందించాలి అని అధికారులకు ఆదేశం. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహావీర్ జయంతి కార్యక్రమం. నివాళి అర్పించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేదే లేదన్న మంత్రి కొల్లు రవీంద్ర. మాజీ మంత్రి పేర్ని నాని తీరుపై మండిపాటు. విశాఖలోని వాల్తేరులో మానసిక హాస్పిటల్లో జిల్లా మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే మరియు బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, ఆహారం, వసతి వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. రోగుల సంక్షేమం, సేవల మెరుగుదలపై అధికారులు అవసరమైన సూచనలు అందించారు. ఆసుపత్రిలో మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పుడు వచ్చాక తగ్గిందా? తగ్గింది సార్, బాగా సార్. ఆల్రెడీ ఊడేస్తారు, ఆల్రెడీ ఊడేశారు. ఊడితే ఫ్రీ అయ్యాము. మళ్ళీ నెక్స్ట్ మహావీర్ జయంతి కార్యక్రమం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, జైన్ సంక్షేమ సంస్థ మాజీ అధ్యక్షుడు మనోజ్ కోటారి, కుందన్ గాంధీ, ప్రవీణ్ ఫౌలాముత, ప్రవీణ్ కుమార్ జైన్, మనోజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైన్ సమాజానికి చెందిన నాయకులు మహావీర్ బోధనలు స్మరించుకుంటూ శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పడంలో వాటి ప్రాముఖ్యత వివరించారు. రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ తో పాటు పేర్ని నానిని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బందర్లో బఫూన్ ఉన్నాడు, షాడోలను అడ్డుపెట్టుకుని అక్రమంగా చెరువులు తవ్వించాడు, మడ అడవులను సైతం ఆక్రమించి చెరువులుగా మార్చేశాడు అని పేర్ని నానిని ఉద్దేశించి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అధికారులను బ్లాక్మెయిల్ చేసి భూములు దోచుకోవడానికి నాని ప్రయత్నిస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలనకి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ సంస్థలు ఏమైనా పెట్టుబడులకు తీసుకుని వస్తూ ఉంటే ఇవన్నీ నేనే మాట్లాడాను, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మా క్రెడిట్ అంత చోరీ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి రీసెంట్గా మన ఆర్సెల్ఆర్ మిట్టల్ దగ్గర 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మొన్న శంకుస్థాపన చేస్తే
నేను ఎప్పుడూ 2021లోనే వాళ్ళని ఆహ్వానించాను, కాబట్టి వాళ్ళు వచ్చారు ఇప్పుడని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని అభూత కల్పనలు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అబద్ధాలు ఇవాళ ఎదుటి వారి మీద బురద జల్లే కార్యక్రమాలు తప్ప ఆయన చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవాళ ఏదైతే ఆయన చెప్పిన 100 సార్లు అబద్ధాలు చెప్తాడు, అవే అబద్ధాలు సైకో బ్యాచ్ ఉన్నారు కింద, వాళ్ళు మోస్తా ఉంటారు. అవి ఇదేనా మీ క్రెడిట్? ఇవాళ మీ క్రిమినల్ క్రెడిట్ గురించి, మీ దోపిడీల గురించి, మీరు చేసినటువంటి విధ్వంసాలు క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు. ఇది వాస్తవం. నేరాలు చేశారు, అనేక దోపిడీ చేశారు. అలాంటి క్రెడిట్ని ఎవరు మీకులాగా ఆ క్రెడిట్ని సాధించలేరు. మీరు చేసినటువంటి విధ్వంసాలు సాక్షాత్తు ప్రజావేదిక లాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని కూల్చారు. అలాంటిది ఎవరు చేయలేరు. ఆ క్రెడిట్ ఎవరు కూడా చోరీ చేయలేరు. అలాగే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు. అలాంటి క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు మీరు చేసినటువంటి దుర్మార్గాల్ని. రివర్స్ టెండర్ పేరుతో పోలవరం పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కారంబొడి మండలంలోని మిరియాల గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. గురజాల డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటల నుండి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి మండల పరిధిలోనూ ఫ్యాక్షన్ గ్రామాలలో ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి అని రాష్ట్ర మరియు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి గడప క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము అని, అలాగే ప్రజలు ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు లేని స్వేచ్ఛా జీవితం గడపాలి అని, అలాంటి గ్రామాల అభివృద్ధిలో ముందుగా ఉంటాయి అని, ఆ దిశగా ఉన్నతాధికారులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఈ మిర్యాల గ్రామంలో పల్నాడు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ కృష్ణారావు ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలు, సూచనలు, సలహాల మేరకు ఈ గ్రామంలో ఈరోజు కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అయింది. ఎందుకంటే ప్రజల్లో నేర ప్రవృత్తి రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేసే బాధ్యతగా పోలీసులు ఒక బాధ్యతగా తీసుకొని ఏ గ్రామంలో కూడా గొడవలు కానీ సెక్షన్లు కార్పణ్యాలు లేకుండా మీరంతా ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీ గ్రామంలో మీకు తెలుసు, ఇది గతంలో మంచి ఫ్యాక్షన్ గ్రామము. దాదాపు 17 కేసులు కూడా ఇక్కడ నుంచి రిపోర్ట్ అయినాయి. దాంట్లో మటర్లు కూడా ఉన్నాయి. ఫ్యాక్షన్ జరిగింది బాగా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతని ఇదే విధంగా మీరంతా కొనసాగాలని, దీన్ని అడే కొనసాగించి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండి, పార్టీ అనేది వ్యక్తిగతం, కానీ ఊర్లో గొడవలు జరగకుండా జాగ్రత్తగా మీరందరూ కూడా ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో తీర్మానం చేసిన తీరుపై బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం అతిపెద్ద స్కామ్ చేస్తోంది అని ఆరోపించారు. పాత రైతులకు న్యాయం చేయకుండా కొత్త రైతులను బాగు చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. అలాగే 2014 నుండి 2019 మధ్యలో చంద్రబాబు సీఎంగా ఉండగా అమరావతిని రాజధానిగా తీర్మానం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఉద్దేశాన్ని మాత్రం వెలికి తీయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక మరి ఒక సమావేశాన్ని వేసి ఈ యొక్క 4 విషయాలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మరి ఏదైతే పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన చందంగా మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2000 ఇప్పుడో మొదలుపెట్టినటువంటి రాజధానికి ఇప్పుడు మేము కొత్తగా తీర్మానం చేయడంలో ఉద్దేశం ఏమిటంటే, మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక పెద్ద స్కామ్, అది కూడా రాజధాని పేరుతో ఏదైతే గతంలో ఒక 50,000 ఎకరాలు సేకరించి
అక్కడ ఉన్నటువంటి రైతుల్ని దగా చేసి రేపు రాబోయేటువంటి కాలంలో కూడా మరి ఈ విషయం బయటపడితే ప్రజలు చీకొడతారనేటువంటి ఒక భయంతో ఈ రోజున అసెంబ్లీ ఏర్పాటు చేశారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామంటే మరి మీ అందరికీ కూడా తెలుసు 2014 నుంచి 19 వరకు ఆయన అధికారంలో ఉన్నారు. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన ప్రతిభావంతులైన బాలికలకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. బీసీ రోడ్డులోని స్వామి కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సుమారు 112 మంది విద్యార్థులకు 8.96 లక్షల రూపాయల నగదును ప్రశంసా పత్రాలను అందజేశారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అసిస్టెంట్ స్టోర్ హెడ్ మొహమ్మద్ షాహీన్ ఇషాక్, అసిస్టెంట్ షోరూమ్ మేనేజర్ ఎన్ఎల్ అనుష, గాజువాక తహసీల్దార్ శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, పులి లక్ష్మీబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేస్తూనే సామాజిక సేవ ద్వారా ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నగదు ప్రోత్సాహకాలు అందజేయడం వల్ల వారిలో మరింత చైతన్యం పెరుగుతుంది అని, తద్వారా ఉన్నత విద్యకు ఆర్థిక తోడ్పాటు లభించినట్లు అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి డిఐఈఓ వినోద్ బాబు, ఎంఈఓ త్రినాథరావు, శాలిని తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు కల్పించింది మా మేనేజింగ్ డైరెక్టర్ ఎంపీ అహ్మద్ గారు. ఆయనకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాంటి అవకాశాలు ఇంకా మళ్ళీ మేము చేయాలంటే మీ అందరి సపోర్ట్ కావాలని చెప్పి మేము కోరుతున్నాం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గాజువాక బ్రాంచ్ డైరెక్టర్. సో ఇవాళ ఈరోజు ఇక్కడ మనం స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అరౌండ్ 112 స్టూడెంట్స్ కు అరౌండ్ 9 lakh రూపీస్ మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసింది. అండ్ డిప్యూటీ మేయర్, చీఫ్ గెస్ట్ అలా వచ్చింది. అలాగే మనం ఆపరేటర్స్, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. అండ్ ఆల్ ది మనం డిస్ట్రిబ్యూట్ చేసిన 7 స్కూల్స్ నుంచి టీచర్స్, ఫ్యాకల్టీస్, అలాగే అన్ని స్టూడెంట్స్ విత్ పేరెంట్స్ ఇక్కడ వచ్చింది. అండ్ వీఆర్ సో హ్యాపీ టు హోస్ట్ దిస్ ఈవెంట్. గాజువాక హిస్టరీలోనే ఇలా ఒక గ్రాండ్ గా స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఫస్ట్ టైం ఇన్ ద గాజువాక హిస్టరీ. అండ్ వీఆర్ హ్యాపీ, వీఆర్ ప్రౌడ్. దానికి ఫస్ట్ ఒక చేసిందా మనమే ఒక చెప్పడానికి వీఆర్ సో ప్రౌడ్ ఫర్ దాట్. సో మీకు అందరికీ తెలుసు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ త్రూఅవుట్ ద వరల్డ్ 5th లార్జెస్ట్ జ్యువెలరీ. అలాగే 60,000+ crore టర్న్ ఓవర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ మనం చేసింది. మనం ఎవ్రీ ఇయర్ చేసిన టర్న్ ఓవర్ లో 5% ఆఫ్ అమౌంట్ మనం సిఎస్ఆర్ ఇనిషియేటివ్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మామూలుగానే గవర్నమెంట్ మ్యాండేట్ ప్రకారం 2.5%. బట్ మన హానరబుల్ చైర్మన్ ఎంపీ అహ్మద్ గారు తరపు నుంచి అది 5% చేసి మనం త్రూఅవుట్ ఇండియా ఒక్కటే కాదు త్రూఅవుట్ ది వరల్డ్ మనం సిఎస్ఆర్ ఇనిషియేటివ్ గా మనం స్పెండ్ చేస్తున్నారు. చాలు మనం ఇక్కడ ఈసారి 33,000 స్కాలర్షిప్ మనం ఈ ఫైనాన్షియల్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ సార్ తరపు నుంచి ఢిల్లీలో మనం మెయిన్ ఈవెంట్ అయిన తర్వాత నుంచి మనం ఒక్కొక్క స్టేట్ లో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయడం స్టార్ట్ చేసింది. అలాగే మనం సిఎస్ఆర్ యాక్టివిటీస్ స్కాలర్షిప్ కాకుండా హంగర్ ఫ్రీ క్యాంపెయిన్ తరపు నుంచి మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. ఇక్కడ గాజువాక ఒకటే మనం 300 meals per day డైలీ మనం 365 days చేస్తున్నారు. అది కాకుండా మనం మైక్రో లెర్నింగ్ సెంటర్స్ పెట్టింది. ఇక్కడ వైజాగ్ డిస్ట్రిక్ట్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ 50 మైక్రో లెర్నింగ్ సెంటర్స్ వైజాగ్, పాడేరు. అండ్ మనం హౌసింగ్ అసిస్టెంట్ చేస్తున్నారు, మెడికల్ అసిస్టెంట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మనం ఈ ఇయర్ లో లాస్ట్ మనం అరౌండ్ 700 wells కూడా మనం పెట్టింది త్రూఅవుట్ ఇండియా. ఇంకా మనం మెడికల్ టీమ్ కూడా తొందరగానే ఈ ఫైనాన్షియల్ మెడికల్ వ్యాన్ తో పాటు మెడికల్ టీమ్ మన వైజాగ్ లో ఎస్టాబ్లిష్ అవుతారు తొందరగానే. అండ్ దీస్ ఆల్ ది ఫెసిలిటీస్ దట్ మలబార్ హ్యాస్ థాట్ టు గివ్ టు ది వైజాగ్ కమ్యూనిటీ, అలాగే గాజువాక కమ్యూనిటీకు ఇవ్వడానికి మలబార్ ప్లాన్ చేసింది. సో ఇంకా మీ సపోర్ట్ యూ ఆల్ గివ్ అస్, దానికోసమే మనకి ఇంకా ఇలాగ చేయడానికి మనకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ టుడే. ఇంకా బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో స్వదేశీ దర్శన్ పథకం కింద 97.53 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు పరిశీలించారు. నిర్మాణ సామాగ్రి నాణ్యత పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలకు ఉప్పు నీటి వాడకం తన దృష్టికి వచ్చింది అని, ఖచ్చితంగా మంచినీరు వాడాలి అని ఆదేశించారు. నిర్మాణాల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే ఉద్యోగాలు పోతాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యలంక సంత్రతీరం అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎంతో ఆహ్లాదకరంగా పర్యాటకులను ఆంధ్ర, గోవా లాగా ఆకర్షిస్తుంది అని ఆయన అన్నారు.
అది పూర్తిగా విన్నా. అసలు కళల కంటేనే కదా దాన్ని రూపం దాల్చేది. కళ నిజమయ్యే రోజులు ఇవి. మీరు కళలు కల్లా అభివృద్ధి చేయటం మీకు ఎటు చేతవదు. 151 సీట్లు మీకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు బాపట్లకి కోనాపతి రఘుపతి రూపంలో ఎమ్మెల్యేగా ఉన్న మీరు బాపట్ల మెయిన్ రోడ్డు తప్పించి, రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్డు తప్పించి ఇటు ఏ రోడ్డు అన్నా ఓటేశారా? చందోలు వాళ్ళ టైంలో టెండర్లు వేస్తే కాంట్రాక్టర్లు పని చేయకపోతే డబ్బులు ఇవ్వకపోతే మేము డబ్బులు ఇప్పించి మళ్ళీ కొత్త రేట్ల ప్రకారం వాళ్ళకి పెంచి రోడ్డు పూర్తి చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ కూటమిదని నేను తెలియజేస్తున్నాను. పొన్నూరు టు చందోలు అక్కడ ప్రెగ్నెంట్ పోయింది వాళ్ళకి, ఇద్దరికి కాళ్ళు ఇరిగినాయి, నడుము డొక్కలు ఇరిగినాయి పడి ఆ రోడ్లలో. అలాగే కర్లపాలెం గణపురం రోడ్డు మీరు చూశారు, మీకు తెలుసు, ఆల్రెడీ పనిచేస్తున్నారు. అట్లాగే ఆల్ టైంలో కాంట్రాక్టర్లు ఎవరు రాలా. వాళ్ళ టైంలో శాంక్షన్ అయిన తుంగభద్ర కానీ అక్కడ నాగరాజు కాలం మీద కానీ 2 బ్రిడ్జిలకి 25 కోట్ల వర్కులకి 6 సార్లు పెడితే టెండర్లు రాలా. మనం వచ్చాక టెండర్లు అయ్యి అని కాంట్రాక్టులను చూసి వాళ్ళ టైంలో ఎలా. చిన్న వయసు నుండి పిల్లల్లో ఆధ్యాత్మికతను పెంపొందించాలనే లక్ష్యంతో విశాఖ జిల్లా గాజువాక సమీపం బాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువైన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ దొడ్డి రమణ ధర్మకర్త మంత్రి మంజుల తెలిపారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి అని కోరారు. 6 నుండి 8 సంవత్సరాల వయసు కలిగిన వారికి సనాతన ధర్మంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో విష్ణు సహస్రనామం, భగవద్గీత, రామాయణం, పెద్దలు, గురువులపై భక్తి భావాలతో ఎలా మెలగాలి, మంత్ర ధ్యానం, విలువలతో కూడిన విద్య వంటి అంశాలపై ఏప్రిల్ 5 నుండి 45 రోజుల పాటు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నేర్పడం జరుగుతుంది అని తెలిపారు. ఈ తరగతులు ఉచితంగా అందించడమే కాకుండా పిల్లలకు రుచికరమైన అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉషా శ్రీనివాసాచార్యులు, మాధవాచార్యులు, విజయనాయక్, పెంటకోష్, రాజు, బి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పూజలు, దాంతోపాటు నిత్య అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ వేసవి కాలంలో ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమం అంటే చిన్నపిల్లలు మరి దైవభక్తి అంటే తెలియకుండా సెల్ ఫోన్లు వాళ్ళ చేతికిచ్చి ఇంకా దైవం గురించి ఏం తెలియకోకుండా ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదు పిల్లలకి. దాని మీద వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులైనటువంటి మరి ఒక సమావేశం పెట్టుకొని ప్రతి ఈ యొక్క యాసవి సెలవుల్లో యాసవకాలం శిక్షణా శిబిరంలో మరి అన్నమయ్య కీర్తనలు, అలాగే విష్ణు శాస్త్ర పారాయణం, భగవద్గీత సంబంధించినవన్నీ కూడా మరి ఈ యొక్క యాసవిలో తప్పనిసరిగా పిల్లలకి అందరికీ నేర్పించాలి శిక్షణా శిబిరం అని చెప్పి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ఆలయ చైర్మన్ గారు మరి సహకారంలో జరుగుతున్నటువంటి ఇలాంటి మంచి కార్యక్రమం ఈ ప్రెస్ మీటు 10 మందికి తెలియచేసి పిల్లలందరినీ ఇలాగా దైవభక్తిలో నడిపిస్తారని కోరుకుంటున్నాం. మరి మిగతా విషయాలు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలియచేస్తారు, అది అందరికీ తెలియచేస్తారని కోరుకుంటున్నాం. ప్రతి శనివారం నిత్యాన్నదాన కార్యక్రమం, అలాగే మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు ఉన్నాయండి, ఉగాది, శ్రీరామ వేడుకలు, అలాగే సమాజంలో అందరూ బాగోవాలి, అందులో మనం కూడా బాగోవాలి, మనతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతం బాగోవాలని చెప్పి మొన్న 2 రోజులు మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ ట్రస్ట్ తరఫున సమాజం ఎటు వెళ్ళిపోతుందనే కాన్సెప్ట్లో మనం చూస్తున్నాం. ఉదయం లెక్సిన కాడి నుంచి కూడా పిల్లలు సెల్ ఫోన్కి ఎఫెక్ట్ అయిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ఏమీ కంట్రోల్ చేయని పరిస్థితికి దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. అలాగని తల్లిదండ్రులు కూడా మనం తక్కువ అనడానికి సమయం కూడా లేదు. కారణం ఏంటంటే వాళ్ళకున్న ఉచ్చి రీచ్ అవ్వనండి, వ్యాపార రీచ్ అవ్వనండి, వాళ్ళకున్న పరిస్థితి ప్రభావం వల్ల సమాజంలో నేటికి టీవీ ఎఫెక్ట్ అయిపోయి టీవీలో కూడా మనం చూస్తున్నాం, వివిధ రకాల డ్యాన్స్ ప్రోగ్రాంలు చూస్తున్నాం. అది సమాజానికి ఉపయోగపడే విధంగా లేవు. కానీ దానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా వాళ్ళు తీసుకుని వాళ్ళు చేస్తున్నారు. అలాగే క్రైమ్ స్టోరీస్ చూడడం కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఇటువంటి తరుణంలో సమాజంలో మనకి కనపడే భగవంతుడు ఎవరు వెంకటేశ్వర రాముడు అని కాదు. మొట్టమొదటిసారిగా మన ఇంట్లో తల్లిదండ్రులే మన పిల్లలు కని పెంచి పెద్దాలని చెప్పి చూస్తున్నారు. ఆ తల్లిదండ్రులకి ఏ రకం గౌరవం ఇవ్వాలని చెప్పి పిల్లలకి కనీస సంస్కృతి కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఏదో రకంగా ఆ రోజు పిల్లలు కలిసిపోతున్నారంటే చెబుతున్నారు. ఈరోజు విశాఖపట్నంలో చూస్తున్న క్రైమ్ ఎంత పెరిగిపోతున్నాను. కారణం ఏంటంటే తల్లిదండ్రులు సమాజంలో హిందూ ధర్మ పరిస్థితి వారు ఎన్ని చేసినా సమాజం సొసైటీతో పాటు తల్లిదండ్రుల బాధ్యత కీలకమైన బాధ్యత. తల్లిదండ్రులు పిల్లలు స్టార్టింగ్ నుంచి కానీ కరెక్ట్గా కానీ పెంచి పెంపకంలో కానీ కరెక్ట్గా జరిగితే వాటికి సంబంధించి వ్యవహారాలని పిల్లలు కూడా మంచి భవిష్యత్తు తీర్చిదిద్దులు అవుతారు. ఆ భారతదేశంలో విశాఖపట్నం ఒక మంచి పేరు ప్రఖ్యాతి ఉండేది. ఈ మధ్యకాలంలో చూస్తున్న మన క్రైమ్ న్యూస్ ఎలా పెరిగిపోతున్నాం. దానికి కేవలం మన నిరంకుశమైతే మనకున్న టైం టేకింగ్ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మన పూర్వం మన తాత ముత్తాత నుంచి కూడా గురుకులు ఉండేవి అన్నమాట. అప్పుడు రాజుల టైంలో కూడా పిల్లలు గురుకులను పంపించి విద్యాభ్యాసం చేసి వాళ్ళకి జ్ఞానాన్ని చేస్తే అప్పుడు రామరాజ్యంలో కూడా చాలా పరిపాలించే యోగంలో కూడా రామరాజ్యం అని పరిపాలించేవారు. కృష్ణయుగంలో కృష్ణయోగం, అలాగే వెంకటేశ్వరం కలియుగంలో. కాబట్టి మేము దయచేసి మిమ్మల్ని ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీడియా ద్వారా ప్రజలకు పబ్లిక్ కూడా అందరూ కూడా పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఆ శ్రద్ధ తీసుకోవడానికి మాకు వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో ప్రధానంగా ముద్దరామన్ గారు ఆలస్యపేరు ఇబ్బంది మీద, అలాగే ఉన్నటువంటి మన దుర్గాప్రసాద్ భవాని గారు, మంజన గారు, విజయ్ నాయక్ గారు, వీళ్ళు దగ్గర ఉండే మొత్తం అంతా కమిటీ, మా ఆలయ సేవకుల కమిటీ కంటకూరరాజు గారు, నిర్వహణలో ఒక పప్పులక్ష్మి గారు, అలాగే కరదారి కృష్ణ గారు, ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు. పేరు పేరున వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల రోజులు 15 రోజులు సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయాలని, ఈ సమ్మర్ క్యాంప్లో పిల్లలకి అంతా భావితరాలకు భవిష్యత్తు సంబంధించి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ప్రముఖులచే వాళ్ళకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ట్రస్ట్ తరఫున నేను చేసేది ఏంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి అంతా విజయనాయక్ గారు, దుర్గాప్రసాద్ నిర్వహణలో వారు ఈ టీం మొత్తం అంతా ఈ 45 రోజులు వారు ఆత్మ చేస్తారు. వారికి మేము దుర్గాప్రసాద్ గారికి, ఈ విజయ్ నాయక్ గారికి, వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలి అని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తాగునీరు, సాగునీరు భవిష్యత్ కార్యాచరణపై అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పీలేరు మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్, లక్కిరెడ్డిపల్లి మాజీ శాసనసభ్యులు రెడ్డప్ప రమేష్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు నల్లారి తిమ్మారెడ్డి, మాజీ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్ మరియు ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ కూడా చాలా వివరంగా ఇందాక చెప్పినట్లు ప్రతి జిల్లాలో కూడా శ్రీ శైలజనాథ్ గారు విపులంగా చెప్పేది కాకుండా అందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వారికి అదేవిధంగా మన మదనపల్లి ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారికి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, తంబలపల్లి శాసనసభ్యులకు రెడ్డప్ప గారి, రమేష్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే లక్కిరెడ్డిపల్లి, దేశాయి తిప్పారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే మదనపల్లి, నరేష్ కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్సీ మదనపల్లి, నల్లారి తిమ్మారెడ్డి గారు పెద్దలు. మరి ప్రతి కార్యక్రమంలో కూడా మనం చెప్పినా చెప్పకపోయినా ఒక డిసిప్లిన్ సోల్జర్గా అన్ని కార్యక్రమాలకు కూడా వారు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి వారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కూడా. మరి వారికి డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ గారికి, గజారెడ్డి గారికి, మనోజారెడ్డి మన మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, పోలా శ్రీనివాసరెడ్డి గారు రాజంపేట మున్సిపల్ చైర్పర్సన్ గారికి, షమీం అస్లాం గారు, జింకా చలపతి మన పుంగనూరు పార్టీ అబ్జర్వరు, గోయకుమార్ పీలేరు పార్టీ అబ్జర్వరు, చొప్ప ఎల్లారెడ్డి రాయచోటి పార్టీ అబ్జర్వరు, మరి ఇంకా చాలామంది మిత్రులందరూ ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం అంటే
చంద్రబాబు నాయుడు దీనికి కారణభూతుడు. ఏం చేద్దంటే రాయలసీమ మీద ఆయనకి ఇసుమంతా కూడా ప్రేమ లేదు, ద్వేషం తప్ప. ఏం చేద్దంటే ఏదో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కెపాసిటీ పెంచి మనకు 40 టీఎంసీల దాకా అదనంగా నీళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఈ కెపాసిటీ పెంచేది కాదు, వారేమో తెలంగాణలో 800కే నీళ్లు తీసుకుంటా ఉన్నారు, మనం ఎందుకు 834 అడుగులకే నిలిపేయాలా, మరి ఏదో అక్కడ పవర్ జనరేట్ చేస్తూ ఉన్నారనే సొట్టుతో నీళ్ళన్నీ కూడా వాళ్ళే డ్రా చేసేస్తూ ఉన్నారని చెప్పి ఒక ఆలోచనతో రాయలసీమకు న్యాయం చేయాలా. ఇక్కడ వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖలోని మానసిక వైద్యశాలను సందర్శించి అక్కడ పరిస్థితులను, సేవలను పరిశీలించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రోగులకు మెరుగైన సేవలు అందించాలి అని అధికారులకు ఆదేశం. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహావీర్ జయంతి కార్యక్రమం. నివాళి అర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేదే లేదన్న మంత్రి కొల్లు రవీంద్ర. మాజీ మంత్రి పేర్ని నాని తీరుపై మండిపాటు. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.